ఒక అద్భుత ఆయుర్వేద ఔషధం చంద్రప్రభావటి. ఇది ఒక చిన్న గుళికే, కానీ దీని వెనక తరతరాల ఆయుర్వేద జ్ఞానం, అసంఖ్యాకమైన పరిశోధనలు దాగున్నాయని మీకు తెలుసా? కేవలం ఒకే ఔషధం కిడ్నీలు, బ్లాడరు, గుండె, థైరాయిడ్, ప్యాంక్రియాస్, ఇంకా పురుషుల ఇంకా స్త్రీల సమస్యలను ఎలాగా ఇది కంట్రోల్ చేయగలుగుతుంది? ఇది నిజంగా సాధ్యమేనా? శతాబ్దాల నాటి సంజీవని ఈ చంద్రప్రభావటి ఆయుర్వేదం ఆధునిక పరిశోధనలతో ఎలా కలిసి పనిచేస్తుంది? ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్న ఈ ఔషధం ఆధునిక శాస్త్ర పరిశోధనల మన్నలను ఎలా పొందింది? దీంట్లో ఉండేటువంటి ఏ అద్భుత పదార్థాలు ఈ ఫలితాలకు కారణం? మానసిక ఒత్తిడి నుంచి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ వరకు విస్తృతమైన ప్రయోజనాలు ఎలా సాధ్యం? ఒకే ఔషధం ఇంత విస్తృతంగా ఎలా ఉపయోగపడుతుంది? దీని వెనక ఉన్నటువంటి ఆయుర్వేద సిద్ధాంతం ఏమిటి? ఇనుము, శిలాజిత్ లాంటి అద్భుత పదార్థాలు, వీటి కలయిక మీ ఆరోగ్యాన్ని ఎలా మారుస్తాయి? లోహభస్మం, శిలాజిత్ లాంటి శక్తివంతమైన ఖనిజాలు ఈ ఔషధంలో ఉన్నాయి. అవి మీ శరీరంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయి? ఈ అంశాలను బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చంద్రప్రభావటి చంద్రుడి లాంటి కాంతిని, చంద్రుడి లాంటి ఆరోగ్యాన్ని మనకి ఇస్తూనే అనేక సమస్యలకు పరిష్కరించేటటువంటి ఒక అద్భుతమైన సురక్షిత ఔషధం. దీని గురించి మనం తెలుసుకుందాం. ఒక ముక్కలు చెప్పాలంటే దీని గురించి, ఇది చంద్రప్రభావటి అనేది ఏమిటంటే చంద్రుడి లాంటి ప్రభ అంటే కాంతిని కలిగింది అని, అలాంటి ఆరోగ్యాన్ని మనకి ప్రసాదిస్తుంది అని, అంటే ఒక చక్కటి చందమామలాగా మనని రక్షిస్తుందని. అలుపెరగని అన్వేషణ, అనంతమైనటువంటి ఆయుర్వేదం, ఒక అద్భుత ఔషధం కథే ఇది. మానవజాతి చరిత్రలో ఆరోగ్య రహస్యాలను ఛేదించే ప్రయత్నం ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. వేదకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు కూడా ప్రకృతి ఒడిలో దాగున్నటువంటి అనేకమైనటువంటి రత్నాల గురించి అన్వేషణ ఆగలేదు. ఆయుర్వేదం 5,000 సంవత్సరాలకు పైగా మన వారసత్వపు సంపద. ఇటువంటి అద్భుత రహస్యాలను గుప్తంగా నిక్షిప్తం చేసుకుంది. ప్రతి మొక్క, ప్రతి ఖనిజం ఒక ఔషధం, ప్రతి కలయిక ఒక జీవ రహస్యం. ఈ అన్వేషణలో మన పూర్వీకులు కొన్ని అద్భుతమైన సూత్రాన్ని కనుక్కున్నారు. అవి ఇప్పటికీ కూడా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూనే ఉన్నాయి. అలాంటి మహిమాన్వితమైన, కాలాతీతమైన ఒక ఔషధ గుళిక గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ గుళిక వెనక దాగున్నటువంటి విస్మయకరమైనటువంటి విషయాలు, దాని ఔషధ శక్తి, ఆధునిక శాస్త్ర పరిశోధనలు ఏం చెప్తున్నాయి, ఈ మొత్తం చూద్దాం. ఒక ముక్కలో చెప్పాల్సి వస్తే, ఈ చంద్రప్రభావటి అనేది ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి చందమామ. దీని ప్రధాన ప్రత్యేకతలు, అలాగే ఇంకా దీంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్, ఇవి తెలుసుకోవాలి. పురాతన ఆయుర్వేద గ్రంథాలలో చంద్రప్రభావటి అంటే ఈ చంద్రుడి ప్రభ లాంటి గుళిక అని అర్థం వచ్చేలాగా ఈ పేరుతో దీన్ని చెప్పారు. దీని గురించి విస్తృతమైనటువంటి ప్రస్తావన కనిపిస్తుంది. ఇది కేవలం ఒక ఔషధం కాదు, అనేక శతాబ్దాలుగా ఎంతోమందికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన ఒక సంజీవని. నా హి ధన్వంతరం వినా అంటే ఏంటంటే ధన్వంతరి లేనిది ఏదీ లేదు అన్నట్టుగా, ఆయుర్వేదంలో ధన్వంతరిని దేవతగా ఆరాధించినంత పవిత్రంగా ఈ ఔషధాన్ని కూడా భావిస్తాం. మూత్రపిండాలు అంటే కిడ్నీలు, అలాగే మూత్రాశయం అంటే బ్లాడరు, ఇంకా మూత్రనాళ వ్యవస్థ అంటే యూరినరీ ట్రాక్ట్, ఇంకా క్లోమం అంటే ప్యాంక్రియాస్, ఎముకలు, కీళ్ళు, అలాగే థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి వ్యాధుల చికిత్సలో దీనికి ఒక విశేషమైనటువంటి స్థానం ఉంది. అంతేకాదు డయాబెటీస్ అంటే మధుమేహ నియంత్రణలో, పురుషుల సమస్యల ట్రీట్మెంట్కి, స్త్రీల సమస్యల పరిష్కారాలకి, ఇలాగా ఇంకా మానసిక రుగ్మతలు, వీటి మేనేజ్మెంట్కి, ఇలాగ అన్ని ఏరియాస్లో ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ ఔషధంలో ఉండేటువంటి ప్రత్యేక పదార్థాలు, వాటి అద్భుతమైన కలయిక వల్ల ఇది శరీరంలో అనేక వ్యవస్థలపైన మంచి ప్రభావం చూపిస్తుంది. ఆధునిక పరిశోధనలు కూడా ఈ ఔషధంలో ఉండేటువంటి ఔషధ గుణాలని ధృవీకరిస్తున్నాయి. దీన్ని వాడటం వల్ల శరీరానికి కొత్త శక్తి లభిస్తుంది, రోగనిరోధక శక్తి దీంతో పెరుగుతుంది. ఎన్నో ప్రాచీన గ్రంథాలలో దీన్ని సేవించడం వల్ల వచ్చేటటువంటి ఆ దివ్యమైన ప్రకాశం గురించి, దాని ఎఫెక్ట్ గురించి, ఇది చందమామ కాంతి లాంటిది ఎలా ప్రసాదిస్తుంది, అంత కాంతి లాంటి చల్లనద్దనాన్ని ఎలా ఇస్తుంది అనే దాని గురించి చెప్పారు. అయితే దీని ప్రధాన పదార్థాలు ఏమిటి, ప్రత్యేకతలు ఏమిటి అనేదే తెలుసుకోవాలి. చంద్రప్రభావటి నిజానికి అనేక దివ్యమైన మూలికలు, ఖనిజాల తాలూకు, లవణాల తాలూకు కలయిక. దీంట్లో సుమారుగా 1 కాదు 2 కాదు 37కు పైగా పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా శుద్ధ గుగ్గులు, అలాగే శిలాజిత్తు, ఇంకా అతి విష లేదా అతి వస, అలాగే వచ, అలాగే విడంగాలు, ఇంకా కరక్కాయ హరితకి, అలాగే విభేతకి, ఇంకా ఆమ్లకి, ఉసిరికాయ, లోహభస్మం, ఇలాంటి కొన్ని ప్రధాన పదార్థాలు, ఇంకా అనేక అనుబంధ పదార్థాలు ఉంటాయి. ఈ ఔషధం గుళికలు అంటే పిల్స్ రూపంలో మనకి లభిస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని వటి లేదా గుళిక అనే వర్గంలోకి చేరుస్తాం. అయితే దీన్ని
ఔషధ చర్యలు ఏమిటి అంటే ఫార్మకలాజికల్ యాక్షన్స్ ఏమిటి ఇది తెలుసుకోవాలి. చంద్రప్రభ వాటి శరీరంలో అనేక విధాలుగా పనిచేస్తుంది. ఆయుర్వేద దృక్పథం ప్రకారంగా ఇది దోషాలను సమతుల్యం చేస్తుంది, ధాతువుల్ని బలపరుస్తుంది. శాస్త్రీయంగా చూస్తే దీంట్లో ఉండేటువంటి పదార్థాలు శోధ నిరోధకంగా పనిచేస్తాయి, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీగా. అలాగే మూత్ర విసర్జన యాక్షన్ కలిగి ఉంటాయి, అంటే డయూటిక్గా పనిచేస్తాయి. అన్నిటికీ మించి నొప్పి నివారణగా పనిచేస్తాయి, అనాల్జిసిక్ యాక్షన్ దీనికి ఉంటుంది. అలాగే యాంటాక్సిడెంట్ లక్షణాలు కూడా కలిగి ఉంటాయి. ఇది మూత్రపిండాలు అలాగే మూత్రాశయం పనితీరుని ఇది మెరుగుపరుస్తుంది. రక్తంలో ఉండేటువంటి విష పదార్థాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. అయితే మరి దీన్ని ఔషధ గుణాలని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మెడిసినల్ ప్రాపర్టీస్ ఏమిటి ఇది తెలుసుకోవాలి. చంద్రప్రభ వాటికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది రకరకాల ఆరోగ్య సమస్యలని నయం చేయడానికి సహాయపడుతుంది. మెయిన్గా ఇది యాంటాసిడ్గా పనిచేస్తుంది, అంటే అమ్లత్వం ఏమన్నా ఉంటే తేలికపాటి ప్రభావంతో ఇది పనిచేస్తుంది. అలాగే శోధ నిరోధక యాక్షన్ దీనికి ఉంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే కండరాలు అలాగే సాఫ్ట్ టిష్యూ పైన శక్తివంతమైన ప్రభావం చూపిస్తుంది. అలాగే కీళ్ళ నొప్పుల నివారణకి కూడా పనిచేస్తుంది, అంటే యాంటీ ఆర్థరైటిక్ గుణాలు దీనికి ఉన్నాయి. ముఖ్యంగా వెన్నుముక నడువు నొప్పులో ఇది ఉపయోగపడుతుంది. అలాగే జీర్ణక్రియని కూడా ఇది పెంచుతుంది, డైజెస్టివ్ స్టిమ్యులెంట్ కింద ఉపయోగపడుతుంది. ఇంకా మెయిన్గా దీన్ని ఆకలి లేకపోవటం, మానసిక ఒత్తిడిలో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఈ చంద్రప్రభ వాటి దీంట్లో కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి ఋతుస్రావ క్రమబద్ధం చేయటం కూడా దీనికి ఒక మెయిన్ యాక్షన్, అంటే ఎమ్నోగాగ్ కింద పనిచేస్తుంది. ఆ స్త్రీల తాలూకు పునరుత్పత్తి వ్యవస్థని స్ట్రెంథన్ చేస్తూ ఇది ఋతుస్రావాన్ని క్రమబద్ధం చేస్తుంది. అలాగే రక్తహీనత నివారణగా కూడా పనిచేస్తుంది, అంటే హిమటోనిక్గా పనిచేస్తుంది, ఎందుకంటే లోహభాసం ఉంది కాబట్టి హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అలాగే రక్త కణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది, అంటే హిమటోజెనిక్గా కూడా పనిచేస్తుంది, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది మెయిన్గా. అలాగే బిల్రూబిన్ స్థాయిని కూడా తగ్గిస్తుంది, అంటే ఈ బిల్రూబిన్ లెవెల్స్ని తగ్గించడానికి యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఆ కాలేయాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి. అయితే దీన్ని వేరే లివర్ టానిక్స్తో కలిపి వాడాల్సి ఉంటుంది. అలాగే కొవ్వుని కూడా తగ్గిస్తుంది ఇది, అంటే ఫ్యాట్ బర్నర్ కింద ఉపయోగపడుతుంది, ఎందుకంటే శిలాజిత్తు లోహభస్మం ఉంటాయి కాబట్టి. అలాగే గౌట్ నివారణగా కూడా పనిచేస్తుంది, ఎందుకంటే మూత్ర విసర్జన ద్వారా యూరిక్ యాసిడ్ని బయటికి పంపించడానికి సహాయపడుతుంది కాబట్టి. ఇక నొప్పి నివారణ సరే అనాల్జిసిక్ యాక్షన్ ఉంటుంది, గౌట్లో కానీ ఆస్టియోఆర్థరైటిస్ కానీ వాడచ్చు. ఇంకా ముఖ్యంగా కండరాలని రిలాక్స్ చేస్తుంది, సడలింపు, అంటే నొప్పిగా ఉండేటటువంటి టైంలో మెన్స్ట్రువల్ క్రాంప్స్ కానీ మామూలు క్రాంప్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు గర్భాశయ కండాలపైన దీన్ని ప్రభావం బాగుంటుంది. అలాగే పురుగుల్ని ఇది ఒకవేళ ఇంటెస్టైనల్ వర్మ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ట్రీట్ చేస్తుంది, యాంథల్మెంటిక్గా పనిచేస్తుంది, ఎందుకంటే విడంగాలు ఉంటాయి కాబట్టి. అలాగే మైల్డ్ టు మోడరేట్ తేలికపాటి రక్తపోటు నివారణగా కూడా పనిచేస్తుంది, యాంటీ హైపర్టెన్సివ్ కింద యూస్ఫుల్గా ఉంటుంది. అయితే మరి ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గుణకర్మలు ఏమిటి ఇది తెలుసుకోవాలి. చంద్రప్రభ ఒకటి త్రిదోషాలు ఉంటాయి, వాత పిత్త కఫాలు, వీటి దోషాలను సమతుల్యం చేస్తూ హెల్త్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది మూత్ర వాహికలు, అంటే మూత్రవాహ స్రోతస్సు, అలాగే ఇది జెనిటో యూరినరీ ట్రాక్ట్ డిసార్డర్స్, అంటే పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి వాటిని, ఇలాంటి అనేక స్రోతస్సుల మీద ఇది పనిచేస్తుంది ఇంటర్నల్ ఛానల్స్లో. అలాగే ధాతువులు ఉంటాయి, ఇంకా రసరక్త మాంసం, మేధోస్థి, మజ్జ, శుక్రాలను సప్త ధాతువులు, వాటికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది, వాటి ఆరోగ్యాన్ని బలాన్ని పెంచుతుంది. అలాగే మలాల్ని, అంటే విసర్జకాలని సరిగ్గా విసర్జించడానికి సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో విష పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి. అయితే ఎగ్జాక్ట్గా దీని ఇండికేషన్స్ ఏమిటి, అంటే ఉపయోగాలు, ఔషధ ప్రయోజనాలు ఏమిటి ఇది తెలుసుకోవాలి. చంద్రప్రభ ఒకటి అనేక ఆరోగ్య సమస్యలకి ఒక గొప్ప ఔషధం కింద పనిచేస్తుంది. దీంట్లో ఉండేటువంటి అద్భుతమైన గుణాలు శరీరంలో ఉండేటువంటి అనేక అవయవాల వ్యవస్థల మీద, ఆ సిస్టమ్స్ మీద పనిచేస్తాయి. రకరకాల సమస్యలకు ఇది అనేక రకాలుగా పనిచేస్తుంది. డీటెయిల్గా ఒక దాంట్లో ఒకటి ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్లో దీన్ని ఎలా వాడాలనేది తెలుసుకోవాలి. మెయిన్గా కొంతమందికి జనరల్ డెబిలిటీ ఉంటుంది, అలసట, నిస్త్రాణ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఇది చంద్రప్రభ ఒకటి యూస్ఫుల్గా ఉంటుంది. చంద్రప్రభ ఒకటి ఒక సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చే టానిక్ అనుకున్నాం కదా, సాధారణ బలహీనతను తగ్గిస్తూ శరీరాన్ని స్ట్రెంథన్ చేస్తుంది. ఇది ఒక అద్భుతమైన సప్లిమెంట్ లాగా యూస్ఫుల్గా ఉంటుంది. శిలాజిత్తు ఇంకా లోహభస్మం ఉంటాయి కాబట్టి దీని ప్రభావం మనకి ఓవరాల్గా బాడీ మీద కనిపిస్తుంది. ఇది అలసటని తగ్గిస్తూ శరీరానికి నూతన శక్తినిస్తుంది, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. దీన్ని ఆవు పాలతోటి తీసుకున్నప్పుడు దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మేజర్ యూజ్ దీనికి ఒకటి ఉంది, మానసిక అలసట ఉన్నా, ఒత్తిడి ఉన్నా, ఇలాంటి సందర్భాలలో ఇది సహాయపడుతుంది. మానసిక అలసట అలాగే శారీరక అలసట ఇవి రెండు ఒకదానొకటి అనుబంధించుంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు చంద్రప్రభ ఒకటి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీని ప్రధాన పదార్థమైన శిలాజిత్తు అనేది అలసటని దూరం చేయడానికి సహాయపడుతుంది. ఇది యంగ్స్టర్స్లో, విద్యార్థుల్లో చదువు సంబంధ ఒత్తిడిని తగ్గిస్తూ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్. మెయిన్గా అధిక రక్తపోటు, ఇంకా టెకీకార్డియా, అంటే బాగా గుండె వేగంగా కొట్టుకోవటం, ఇలాంటి సందర్భాలలో ఇది యూస్ఫుల్గా ఉంటుంది. చంద్రప్రభ వాటికి తేలికపాటి రక్తపోటును తగ్గించే ప్రభావం ఉంది.
ఇది ఓవర్గా ఆల్కహాల్ తీసుకున్న సందర్భాలలో ఇది మెయిన్గా యూస్ఫుల్గా కనిపిస్తుంది. అంటే మద్యం రక్తపోటుని పెంచి తలనొప్పి లాంటి సమస్యలు కలిగిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చంద్రప్రభావటి వాడితే రక్తపోటుని తగ్గిస్తూ గుండెకి బలాన్ని అందించడానికి సహాయపడుతుంది. ఇది ఆ గుండె దడను కూడా తగ్గిస్తుంది, పాల్పిటేషన్, గుండె స్పందన రేటుని సాధారణ స్థితికి తీసుకొస్తుంది. కాబట్టి టెకీకార్డియా అంటే బాగా స్పీడ్గా కొట్టుకునేటువంటి గుండె విషయంలో దాన్ని మేనేజ్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఆరోగ్య సంస్థల పని దీని ప్రభావాలు అనేది శిలాజిత్ లోహభాస్వం వల్ల కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏమిటంటే ఇది గౌట్ అంటే హైపర్ యూరిసీమియా అంటారు. ఇలాంటి సందర్భాలలో ఇది బొటనవేలు వాచి నొప్పి ఉన్నప్పుడు చంద్రప్రభావటి పనిచేస్తుంది. చంద్రప్రభావటి శరీరంలో ఉండేటటువంటి ఆ క్రియాటినిన్ బయటకు పంపించేస్తుంది, యూరియాని కూడా తగ్గిస్తుంది, అలాగే యూరిక్ యాసిడ్ని కూడా తగ్గిస్తుంది. ఇవన్నీ తగ్గటం వల్ల ఇవన్నీ హానికరమైన పదార్థాలు, ఇవన్నీ తగ్గటం వల్ల ఈ గౌట్ సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఇది మూత్రపిండాల సహజ విధులని సరిచేస్తుంది. ఇది యూరిక్ యాసిడ్ని తగ్గించడానికి మెయిన్గా సహాయపడుతుంది. అయితే యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పైన దీని ప్రభావం ఉండదు, కానీ ఆల్రెడీ అది ఉత్పత్తి అయినప్పుడు దాన్ని బయటకు పంపించడానికి సహాయపడుతుంది. మూత్రపిండాల ద్వారా యూరిక్ యాసిడ్ని బయటికి ఎక్స్క్రీట్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. సాధారణంగా యూరిక్ యాసిడ్ తాలూకు ఎక్స్క్రీషన్ అనేది మెరుగుపరచడం ద్వారా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే దీంట్లో గోక్షర ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అయితే దీన్ని ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయించాలంటే దీన్ని గోక్షరాది గుగ్గులు, గుడూచి సత్వం, పునర్నవాది గుగ్గులు, లేకపోతే పునర్నవ మూలికల చూర్ణం, ఇలాంటి వాటితోటి పునర్నవారిష్టం ఇలాంటి వాటితోటి కలిపి వాడారనుకోండి, అప్పుడు దీని ఎఫెక్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే చంద్రప్రభావటి ప్రధానంగా కీళ్ళ నొప్పులలో ఈ ఆర్థరైటిస్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నడువు నొప్పి, వెన్నుముక నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఆస్టియోఆర్థరైటిస్ ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా చంద్రప్రభావటి ఉపయోగపడుతుంది. దీనికి శక్తివంతమైన శోధ నిరోధక చర్య ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్. తేలికపాటి నొప్పి నివారణ లక్షణాలు కూడా దీనికి ఉన్నాయి కాబట్టి ఈ పెయిన్స్లో, వీటిలో జాయింట్ పెయిన్స్లో ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఋతుస్రావం ఒకవేళ బాగా తక్కువ ఉందనుకోండి, అలాంటి సందర్భాల్లో ఋతుస్రావం సమయంలో నొప్పి ఉందనుకోండి, ఎమనోరియా, డిస్మెనోరియా, అలాంటి సందర్భాలలో మహిళల్లో ఇది యూస్ఫుల్గా ఉంటుంది. చంద్రప్రభావటి ఆ ఋతుస్రావాన్ని క్రమబద్ధం చేసేటువంటి యాక్షన్ కలిగి ఉంటుంది. అయితే ఇది స్త్రీలలో హార్మోన్ల సమతుల్యతని ఏదన్నా ఉంటే వాటిని ఇతర అడ్వాంట్స్తో కలిపి వాడాల్సి ఉంటుంది. అంటే నెలసరి రాకపోవటం, తక్కువ రక్తస్రావం అవుతూ ఉండటం, నొప్పిగా ఉండేటటువంటి పెయిన్ఫుల్ మెన్స్ట్రువేషన్స్, ఇలాంటి సందర్భాలలో దీన్ని చంద్రప్రభావటిని అల్లంతో, మిరియాలతోటి, పిప్పళ్ళతోటి, లోహభస్మం ఇలాంటి పదార్థాలతోటి కలిపి వాడితే మంచిది. ఆల్రెడీ దీంట్లో ఇవి ఉంటాయి. వీటికి అనుబంధంగా ఇలాంటి తేలికపాటి అడ్వాంట్స్తో కలిపి వాడితే దీనికి యాంటీస్పాస్మోటిక్ యాక్షన్ ఉంటుంది. దీంతో ఋతుస్రావం టైంలో వచ్చేటువంటి కండాల నొప్పులు తగ్గుతాయి, మజిల్ క్రాంప్స్, మెన్స్ట్రల్ క్రాంప్స్ ఇలాంటివి తగ్గుతాయి. అలాగే ఒకసారి కొంతమందికి ఓవర్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, గర్భాశయ రక్తస్రావం, అలాగే గర్భాశయంలో పాలిప్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి అన్ని సందర్భాల్లో యూస్ఫుల్గా ఉంటుంది. అధికంగా ఈ గర్భాశయ రక్తస్రావానికి అనేక కారణాలు ఉంటాయి, కానీ సర్వసాధారణ కారణం ఏమిటి అంటే గర్భాశయం తాలూకు పాలిప్స్ పెరగటం, యూట్రైన్ పాలిప్స్ ఆ పరిమాణాన్ని తగ్గించడానికి కాంచనార గుగ్గులతో పాటు ఈ చంద్రప్రభావటిని వాటితో బాగా పనిచేస్తుంది. అయితే రక్తస్రావం ప్రధాన సమస్య అయినప్పుడు మాత్రం రక్తస్రావం ఆపడానికి కొన్ని ఇతర ఔషధాలు కూడా అవసరం అవుతాయి. ఈ ఔషధాల్లో మెయిన్గా ప్రవాళపిష్ట ఒకటి, అలాగే ముక్తాపిష్ట ఒకటి, అలాగే మోచరస్ ఒకటి, అలాగే దారు హరిద్ర ఇలాంటి వాటితో కలిపి ఈ చంద్రప్రభావటిని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కొంతమందికి మాటికి గర్భస్రావం అవుతూ ఉంటుంది, అయ్యే రిస్క్ ఉంటూ ఉంటుంది, హ్యాబిచువల్ మిస్క్యారేజెస్. ఇలాంటప్పుడు చంద్రప్రభావటిని వాడితే గర్భాశయానికి ఒక గొప్ప టానిక్లా పనిచేస్తుంది. ఆయుర్వేద విశ్వాసం ప్రకారంగా బలహీనమైన గర్భాశయం వల్ల పదే గర్భస్రావాలు అవుతూ ఉంటాయి. దీన్ని బట్టి గర్భాశయ కండాలని స్ట్రెంథెన్ చేయడానికి అశ్వగంధ తోటి కలిపి దీన్ని చంద్రప్రభావటిని వాడాల్సి ఉంటుంది. ఇలా వాడితే మంచి ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఇంకోటి, పెద్దవాళ్ళల్లో ఈ ప్రోస్టేట్ గ్రంథి పెరుగుతుంది, అలాంటి సందర్భాల్లో కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ అంటారు. ఇలాంటి సందర్భాలలో ఆ మూత్ర సంబంధిత అసౌకర్యం ఉంటూ ఉంటుంది. చంద్రప్రభావటిని వాడితే బాగా పనిచేస్తుంది. ఇది పెరిగినటువంటి ఆ ప్రోస్టేట్ గ్రంథిని తగ్గిస్తూ ఇంకా అడిషనల్గా మంటను కూడా తగ్గిస్తుంది. దీంట్లో వరుణతో పాటుగా అంటే ఈ చంద్రప్రభావటిని వరుణాది కషాయం ఇలాంటి వాటితో కలిపి వాడారనుకోండి, అప్పుడు ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్లో వీర్యకణాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భాలలో అంగస్తంభన సమస్యలు ఉన్న ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ చంద్రప్రభావటి యూస్ఫుల్గా ఉంటుంది. చంద్రప్రభావటి ఆ పురుషుల పునరుత్పత్తి అవయవాలపైన పనిచేస్తుంది, వాటి సహజ విధుల్ని సరిచేస్తుంది. తక్కువ వీర్యకణాల సంఖ్య ఉన్నప్పుడు, అలిగోస్పర్మియా ఉన్నప్పుడు ఇది కణాల సంఖ్యని, బలాన్ని పెంచుతుంది. శారీరక బలహీనతను కూడా ఇది తగ్గిస్తుంది. దీన్ని సాధారణంగా అశ్వగంధ తాలూకు ఎక్స్ట్రాక్ట్ తోటి, క్రౌంచ్ పాకు ఇలాంటి వాటితోటి కలిపి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం.
అలాగే కొంతమందికి తరచుగా ఈ మూత్ర విసర్జన, మూత్రాన్ని నియంత్రించలేకపోవటం ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. చంద్రప్రభ ఒకటి మూత్ర విసర్జన తాలూకు ఆ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆ లోపల రెసిడ్యువల్ యూరిన్ మిగిలిపోకుండా పూర్తిగా బయటకు పంపించేస్తుంది. అయితే తరచుగా ఈ మూత్ర విసర్జన పైన ఒకవేళ ఇతరత్ర అనుబంధ లక్షణాలు ఏమైనా ఉంటే మాత్రం ఇతర మందులతోటి దీన్ని కలిపి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొంతమందికి మూత్రంలో తెలుపు పోతూ ఉంటుంది. అంటే దీన్ని ఆల్బుమినూరియా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇలాంటి సందర్భాలలో ప్రోటీనూరియా, ఆల్బుమినూరియా ఉన్నప్పుడు కూడా చంద్రప్రభ ఒకటి యూస్ఫుల్గా ఉంటుంది. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులలోను, అలాగే మైక్రో ఆల్బుమినూరియా ఉన్న సందర్భాల్లోనూ ఈ మధుమేహ తాలూకు డయాబెటిక్స్ తాలూకు మూత్రపిండాల తాలూకు డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు డయాబెటిక్ కిడ్నీ డ్యామేజ్ ఉన్నప్పుడు, అలాంటి సందర్భాలలో ఆల్బుమినూరియా ఉన్నప్పుడు ఇతర కారణాలు కూడా చూసుకొని దీనికి ఇలాంటి సందర్భాల్లో దీన్ని చంద్రప్రభని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ యూటీఐస్ ఉన్నప్పుడు సాధారణంగా చలి, వేడికి తట్టుకోలేరు, ఇంకా మానసిక ఒత్తిడి, జ్వరం, తీవ్రమైన వ్యాయామాలు చేసినప్పుడు ఈ సమస్యలు ఎక్కువ కావడం లాంటి అనుబంధ లక్షణాలు ఉంటాయి. అలాంటప్పుడు ఆ మెయిన్ కాజ్ని ఐడెంటిఫై చేస్తూనే దానికి అనుగుణంగా ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, అప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే చంద్రప్రభ ఒకటితో పాటు కామధుధారస్, అలాగే చంద్రప్రభ ఒకటి కాంబినేషన్లో తీసుకుంటే ఆల్బుమినూరియా అంటే ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తూ జనరల్ హెల్త్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అలాగే ఒకవేళ మీరు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని క్రమం తప్పకుండా తనిఖీ చేసుకుంటూ దాన్ని నియంత్రణలో ఉంచుకోవటం కూడా చాలా అవసరం. చంద్రప్రభ ఒకటిని అలాంటి సందర్భాలలో మీరు 1000 మిల్లీగ్రామ్స్ పెద్దవాళ్ళు అయితే, చిన్నపిల్లలు అయితే 500 మిల్లీగ్రామ్స్ మోతాదులో కామధుధారస్తో పాటు కలిపి దాన్ని 250 మిల్లీగ్రామ్స్ మోతాదులో వాడాల్సి ఉంటుంది. భోజనం తర్వాత రోజుకి 2 సార్లు. అలాగే ఇంకొకటి, ఇది గ్లైకోజూరియాలో చాలా బాగా పనిచేస్తుంది చంద్రప్రభ ఒకటి అనేది. అంటే గ్లైకోజూరియా అంటే ఏమిటి? మూత్రంలో చక్కెర అనేది ఉండటం. ఇలాంటప్పుడు చంద్రప్రభ ఒకటి ఒక అద్భుతమైన నివారణ కింద పనిచేస్తుంది. మధుమేహ నివారణ కోసం ఇతర ఔషధాలతో పాటుగా ఈ మూలికల మిశ్రమాలతో పాటుగా చంద్రప్రభ ఒకటిని వాడచ్చు. ఇది మూత్రంలో అసాధారణమైన గ్లూకోజ్ కంటెంట్ని, అబ్నార్మల్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించడానికి సహాయపడుతుంది. చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. అయితే దీన్ని గ్లూకోజ్ కంట్రోల్ చేయాలంటే కొన్ని మందులతో పాటు కలిపి వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు మామేజిక ఘనవటి ఇలాంటి వాటితోటి. అలాగే క్రానిక్గా ఏదైనా మూత్రపిండాల వ్యాధులు ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఉదాహరణకు గౌట్ కానీ ఇలాంటి సందర్భాలలో మనం అనుకున్నట్టుగా చంద్రప్రభ ఒకటి రక్తంలో ఉండేటువంటి ఆ క్రియాటినిన్ని బయటకు పంపించేసి బ్లడ్ యూరియాని కూడా తగ్గిస్తూ యూరిక్ యాసిడ్ నష్టాన్ని, యూరిక్ యాసిడ్ తాలూకు నిల్వలను కూడా బయటకు పంపించేస్తుంది. కాబట్టి దీన్ని రోజుకి 2 సార్లు పూటకి 1 గ్రాము మోతాదుగా తీసుకుంటూ ఉంటే రక్తంలో క్రియాటిన్ స్థాయిలు పెరగకుండా ఆపడానికి సహాయపడుతుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్ళు తయారైన సందర్భాల్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది చంద్రప్రభ ఒకటి అనేది. దీనికి లిథియోలైటిక్ అనేటువంటి గుణం ఉంటుంది. అంటే రాళ్ళని కరిగించే గుణం ఉంటుంది. అలాగే ఇది ఇంకొక మెయిన్గా ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఇది మూత్రపిండాల్లో రాళ్ళు తయారయ్యేటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటాన్ని నిరోధించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఇంకొకటి, కొంతమందికి బై బర్తే ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉంటుంది. అంటే పాలిసిస్టులు అంటే మల్టిపుల్ సిస్టులు ఇలా కిడ్నీలో ఉంటూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అయితే కాంచనార్ గూగుల్తో పాటు కలిపి చంద్రప్రభ ఒకటిని ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ర్యాపిడ్ రిజల్ట్ కనిపిస్తుంది. ఈ కలయికతో కొన్ని రోజుల పాటు దీన్ని వాడాల్సి ఉంటుంది. అలాగే మెయిన్గా సిస్టైటిస్ అంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్లో ఇది యూస్ఫుల్గా ఉంటుంది చంద్రప్రభ ఒకటి. సిస్టైటిస్ ఉన్నప్పుడు, లేదా మూత్రాశయంలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ సాధారణంగా ఉన్నప్పుడు, లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూటీఐస్ అంటారు. ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ చంద్రప్రభ ఒకటి పనిచేస్తుంది. అలాగే ఏదైనా కొంతమంది స్పర్మిసైడల్ జెల్లీలు వాడిన సందర్భాల్లో, లేకపోతే అపరిశుభ్రత ఇలాంటి సందర్భాలలో కూడా, లేదా ఏదైనా క్యాథటరైజేషన్ జరిగినప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాంటి అన్ని సందర్భాల్లోనూ దీన్ని చంద్రప్రభ ఒకటిని వాడచ్చు. సిస్టైటిస్ వల్ల ఏం జరుగుతుంది? మూత్రం మబ్బుగా దుర్వాసనతో తరచుగా వస్తూ ఉంటుంది. అలాగే మంట, అలాగే పెల్విస్లో అసౌకర్యం, ఇలాంటి డిస్కంఫర్ట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ అన్ని లక్షణాలని తగ్గించడానికి చంద్రప్రభ ఒకటి యూస్ఫుల్గా ఉంటుంది. అయితే చందనాశ్వంతో కలిపి చంద్రప్రభ ఒకటిని కనుక వాడారనుకోండి, ఇది డ్యామ్ షూర్గా పనిచేస్తుంది. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, మరి ఈ వాడకం ఏమిటి, మోతాదు ఏమిటి అని. ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో చంద్రప్రభ ఒకటి మోతాదు 1000 మిల్లీగ్రామ్స్ అంటే 1 గ్రాము నుంచి 2000 మిల్లీగ్రామ్స్ అంటే 2 గ్రాముల వరకు రోజుకి 2 లేదా 3 సార్లు వాడమని చెప్పారు. సురక్షితమైన మోతాదు ఎంత అంటే 1 గ్రాము లేదా 2 మాత్రలు రోజుకి, అలాగా 2 సార్లు. అలాగే సప్లిమెంటల్ డోస్ ఏమిటి అంటే 1 ట్యాబ్లెట్ నుంచి 2 ట్యాబ్లెట్స్ రోజుకి 2 సార్లు పాలతో పాటు వాడుకోవాలి ఉంటుంది. అయితే థెరాప్టిక్ మోతాదు ఎంత అంటే 1 గ్రాము లేదా 2 మాత్రలు రోజుకి 2 సార్లు.
రోజువారీ మ్యాక్సిమం డోస్ ఎంత అంటే 6 గ్రాములకి మించి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అయితే మరి ఇది సేఫేనా, భద్రతా సమాచారం ఏమిటి, ఇది చాలామందికి వచ్చే డౌట్. చంద్రప్రభ ఒకటి ఒక సప్లిమెంట్లా పనిచేస్తుంది. థెరాప్టిక్ డోసెస్లో దీన్ని ఇచ్చినప్పుడు సురక్షితంగానే ఉంటుంది. అంతకు మించి మెగా డోసెస్ అయితే ఇబ్బంది. చంద్రప్రభ ఒకటి వాడకం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఇంతవరకు నోటిఫై అవ్వలేదు. అయితే మరి గర్భధారణ ఇంకా పాలు ఇవ్వటం ఇలాంటి సందర్భాల్లో వాడచ్చా, ఇది చాలామంది అడిగేది. చంద్రప్రభ ఒకటి సప్లిమెంటల్ డోస్లో వాడినప్పుడు సురక్షితమే, కానీ థెరాప్టిక్ డోసెస్ మించి వాడాల్సి వచ్చి మాత్రం అప్పుడు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మరి కాంట్రా ఇండికేషన్స్ ఏమిటి, వాడుకోవడం సందర్భాలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. చంద్రప్రభ ఒకటి నిజానికి సేఫ్ అనుకున్నాం కదా, అయితే దీంట్లో ఇనుము ఉంటుంది కాబట్టి కొన్ని పరిస్థితుల్లో దీన్ని అవాయిడ్ చేయడం మంచిది. ఉదాహరణకు కడుపు పోతున్నప్పుడు, స్టమక్ అల్సర్స్, అలాగే అల్సరేటివ్ కోలైటిస్ ఉన్నప్పుడు, ఇనుము మామూలుగానే శరీరంలో ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఐరన్ ఓవర్లోడ్ ఇలాంటి సందర్భాలలో, ఇంకా థాలసీమియా లాంటి కండిషన్ ఉన్నప్పుడు చంద్రప్రభ ఒకటిని వాడకూడదు. అయితే మరి దీన్ని వాడితే ఏదైనా ఇబ్బందా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఇది చాలామంది అడుగుతూ ఉంటారు. చంద్రప్రభ ఒకటిని మామూలుగా వాడితే ప్రిస్క్రైబ్డ్ డోసులలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇంతవరకు నోటిఫై అవ్వలేదు. కాబట్టి దోష ధాతుని ఆధారం చేసుకొని దీన్ని ప్రిస్క్రైబ్ చేసినప్పుడు సాధారణంగా ఇబ్బందులు ఉండవు. అయితే దీనికి సంబంధించి ఇంకా చాలామంది చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఉదాహరణకు నేను చంద్రప్రభ ఒకటి 4 నెలలుగా క్రమం తప్పకుండా వాడుతున్నాను, దీన్ని 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం వాడటం సురక్షితమేనా, చంద్రప్రభ ఒకటిని ఎంతకాలం వాడచ్చు అని. దీని వాడకం కోసం పర్టికులర్ కాలపరిమితి అంటూ లేదు. ఆ చంద్రప్రభ ఒకటి అనేది నిజానికి సేఫ్ కాబట్టి దీన్ని ఇండెఫినెట్గా వాడచ్చు. అయితే వైద్య సలహాతో మాత్రమే వాడుకోవాలి. అంటే దీన్ని అలోపతి డ్రగ్స్తో పోలిస్తే ఇది సురక్షితమైనటువంటి ఔషధం, కానీ ఔషధమే కాబట్టి దీన్ని వైద్య సలహాతో వాడుకుంటే టార్గెటెడ్ యూజ్ దీనికి ఉంటుంది. దుష్ప్రభావాలు ఉండకుండా జీవితాంతం దీన్ని వాడుకోవచ్చు. కాబట్టి అవసరమైనంత కాలం వీటిని ఎంత అవసరం అనేది ముందు డిసైడ్ చేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది, సెల్ఫ్ మెడికేషన్ కాకుండా. అయితే దీనికి ఇంకొక మేజర్ యూజ్ ఏంటంటే అన్ని రకాల మూత్రపిండాల వ్యాధుల్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్లో కూడా ఇది మంచిది. ఇంకోటి ఈ మూత్రపిండాల తాలూకు వైఫల్యం, దీనికి సంబంధించి నివారణ, ఇది నేను ఎలా చేసుకోగలను చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది సీరం క్రియాటిన్, యూరిక్ యాసిడ్ తగ్గిస్తుందని కూడా అడుగుతూ ఉన్నారు. చంద్రప్రభ ఒకటిని భోజనం తర్వాత రోజుకి 3 సార్లు 2 మాత్రల మోతాదులో పునర్నవాది కషాయంతో పాటు తీసుకోవచ్చు. ఇది సీరం క్రియాటిన్, యూరిక్ యాసిడ్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. మూత్రపిండాలు వైఫల్యం చెందిన సందర్భాల్లో కూడా మంచి గణనీయమైనటువంటి మార్పుని దీంతో గమనించాం. ఇది డయాబెటీస్లో అవసరాన్ని తాలూకు డ్రగ్గింగ్ని, అన్నెసరీ డ్రగ్గింగ్ని కూడా ఇది తగ్గిస్తుంది. మూత్రపిండాల వైఫల్యం చివరి దశలో ఉన్నప్పుడు శరీరానికి బలాన్ని ఇస్తుంది. అయితే కొంతమంది అడిగేది ఏంటంటే, నాకు థైరాయిడ్ సమస్య ఉంది, నేను లివోథైరాక్సిన్ని వాడుతున్నాను, మరి నేను చంద్రప్రభ ఒకటిని తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. నిశ్చయంగా తీసుకోవచ్చు. ముందు జాగ్రత్తగా చంద్రప్రభ ఒకటిని లివోథైరాక్సిన్తో సహా ఇతర అలోపతిక్ డ్రగ్స్ని వాడుకోవచ్చు. కాకపోతే ఆ అలోపతిక్ డ్రగ్స్కి, ఆయుర్వేదిక్ డ్రగ్స్కి ఒక 3 గంటల సమయం పాటిస్తే మంచిది. ఇలాగా కొంతమందికి చంద్రప్రభ ఒకటి అనేది ఎపిడైడమిస్ ఇలాంటి వాపుల్లో కూడా సహాయపడుతుందని అడుగుతున్నారు కొంతమంది. అది సహాయపడుతుంది, ఎందుకంటే దీంట్లో వంగభస్మం ఉంటుంది. అలాగే చంద్రప్రభ ఒకటి వంగభస్మం ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు ఎపిడైడమిస్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అలాగే చంద్రప్రభ ఒకటిలో లవణాలు ఉంటాయి కదా, మరి రక్తపోటు ఉన్నప్పుడు వాడచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే రక్తపోటు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందని అడుగుతున్నారు. చంద్రప్రభ ఒకటిలో ఉండేటువంటి ఆ లవణాలు రక్తపోటు పైన నేరుగా ఆ ప్రభావం, అంటే సైడ్ ఎఫెక్ట్స్ లాగా ఏం చూపించదు, ఎందుకంటే ఉంటాయి కానీ తక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి దీన్ని లవణాలతో సహా ఉన్నప్పటికీ కూడా చంద్రప్రభ ఒకటిని హై బ్లడ్ ప్రెషర్లో అట్లా వాడచ్చు. కాకపోతే వైద్య పర్యవేక్షణలో వాడటం అనేది అవసరం. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, ఆరోగ్యం అనేది మహాభాగ్యం. ఈ మాట కేవలం ఒక నానుడి కాదు, జీవిత సత్యం. అనారోగ్యం మనలోకి ప్రవేశించి మన శక్తిని హరిస్తూ ఉంటుంది, ఆశలను అణిచివేస్తూ ఉంటుంది. కానీ ఆయుర్వేదం తాలూకు ఆసరా తీసుకుంటే ఆయుర్వేదం లాంటి ప్రాచీన విజ్ఞానం మనకి మార్గం చూపిస్తుంది. చంద్రప్రభ ఒకటి లాంటి అద్భుత ఔషధాలు మనకు అందుబాటులో ఉన్నంతకాలం మనం ఏ వ్యాధి గురించి భయపడాల్సిన పని లేదు. వీటిని సరైన మార్గంలో, సరైన మార్గదర్శకత్వంలో వాడుకుంటూ ఉంటే మనం పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు, ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం అనేది అవసరం. ఎవరికి వాడు కృషి చేసుకోవాలి. ఎందుకంటే జీవితం అంతకు మించినటువంటి గొప్ప సంపద మరొకటి లేదు. అంటే జీవితం ఒక సంపద, దానికి మించి ఒక హెల్త్ లేదని చెప్పొచ్చు. ఈ జ్ఞానజ్యోతి మన అందరికీ వెలుగునిచ్చి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించేలాగా మనం ఆశిద్దాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.